హాయ్ నమస్కారం. నేను మీ అరుణ్ గారు ముందుగా వెలుగు పేపర్ తీసుకుందాం. దానికంటే ముందుగా చెన్నూరు నియోజకవర్గం లోపల కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈ యొక్క అధికారులను బెదిరింపుల పర్వం కొనసాగుతూ ఉన్నాయి. ఈ విషయం లోపల మంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ జరిగే విషయాలన్నీ కూడా మీ దాకా రాకపోవచ్చు, కానీ ఒకసారి ఏం జరుగుతుందని చెప్పి మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతో కనబడుతూ ఉన్నది. ఇక్కడ మీరు గమనించినట్టయితే చెన్నూరు నియోజకవర్గం లోపల చెన్నూరు మండలం లోపల ఒక వ్యక్తి ఫారెస్ట్ భూమి 4 ఎకరాల వరకు కబ్జా చేసుకుంటూ ఫారెస్ట్ అధికారుల మీద దాడికి యత్నించడం జరుగుతూ ఉంది. ఈ విషయం మీద ప్రతి సంవత్సరం ఇదే పంచాయతీ జరుగుతూ ఉన్నది. ఈ విషయం మీద ఫారెస్ట్ అధికారులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అతను కూడా ఏం చెప్తా ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడట. ఈ విషయం మీద అధికారులకు మీరు పూర్తి స్థాయి ఆదేశాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అలాగే జైపూర్ మండలంలో కూడా ఒక కాంగ్రెస్ నాయకుడు పూర్తి స్థాయిలో కబ్జాలకు పూనుకుంటా ఉన్నాడు. ఎవరో పాతకాలం నుంచి కూడా సాదా బైనామీలు అని చెప్పి ఇంకోటి అని చెప్పి ఇప్పటివరకు 2-3 కబ్జాలు చేసి సెటిల్మెంట్ చేసుకొని కొన్ని రూపాయలు సంపాదించడం వల్ల ఏం చేస్తూ ఉన్నాడు, ఎట్లా బురద అంటుంది కదా, ఇక పూర్తి స్థాయిలో కబ్జాల పర్వం చేద్దామని చెప్పి కొంతమంది నాయకులు వెనుకుంటే అతను నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు వ్యవస్థ. ఎందుకంటే అక్కడ సోలార్ కంపెనీ అనేది అక్కడ భూములు కొనుక్కోవడం జరిగింది. భూములు కొనుక్కొని అక్కడ అనేక అంటే 100-150 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడ మంత్రి గారు మీరు ఇప్పటికే జర్మనీకి పంపుతాం, జపాన్ పంపుతామని చెప్పి ఈ యొక్క స్కిల్ టెస్ట్లు ఏదైతే పెట్టుకుంటా చాలామందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఏంటంటే ఉద్యోగ అవకాశాలు మీరు కల్పిస్తున్న సందర్భంలో కూడా నియోజకవర్గానికి వచ్చిన సోలార్ కంపెనీ ఇబ్బందుల్లో ఉంటే మీరు ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మీరు అధికారులకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఆ సోలార్ కంపెనీకి అండగా నిలవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు గమనించినట్టయితే మీరు నమస్తే తెలంగాణలో ఒక వార్తా కథనం వచ్చింది. మేము ఇంతకుముందు కూడా మేము మాట్లాడడం జరిగింది. అసలు సబ్జెక్ట్ ఏందని చెప్తాను, చెప్పిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. అయితే మీరు గమనించండి. అయితే ఇందారం శివార్లో 564 సర్వే నెంబర్లో రెవెన్యూ రికార్డును అనుసరించి మొత్తం 5 ఎకరాల 24 ఎకరాల భూమి ఉంది. 1983లో ఈ సర్వే నెంబర్లో 2 ఎకరాల భూమి అదనంగా ఉన్నట్టు రెవెన్యూ రికార్డులో నమోదైంది. అంటే మోకపై ఉన్నది 5 ఎకరాల 24 గుంటలు అయితే రెవెన్యూ రికార్డులో చూపెట్టేది 7 ఎకరాల 24 గుంటలు చూపెడతా ఉన్నది. అయితే అలా కొన్నేళ్ల పాటు కేవలం పేపర్ల పైన కనిపించిన 2 ఎకరాల అదనపు భూమి 1987లో పెద్దల భీమయ్య పేరు మీదకి వచ్చింది. వాస్తవానికి ఈయన పేరిట ఈ సర్వే నెంబర్లో ఉన్న భూమి 24 గుంటలు మరియు 10 గుంటలు, అంటే మొత్తం కలిపి 34 గుంటలు మాత్రమే ఆయనకున్నది. అయితే ఆయనకున్న భూమి మొత్తానికి సోలార్ కంపెనీకి విక్రయించిండు. ఎప్పుడు అదే రోజు సోలార్ కంపెనీకి విక్రయించడం జరిగింది. అయితే ఈ మేర కంపెనీ నుంచి డబ్బులు చెక్కుల రూపంలో తీసుకున్నారు. ఈ విషయం ఆయనతో పాటు ఆయన వారసులు కూడా ధృవీకరిస్తున్నారు. మాకు ఈ సర్వే నెంబర్లో ఉన్నది 34 గుంటల భూమేనని, 2 ఎకరాల పేపర్లో తప్ప మోకపాయ లేదని చెప్తున్నారు. కంపెనీ భూములు కొనుగోలు చేశాక ఈ 2 ఎకరాలకు పట్టా ఉన్నందున ఈ సర్వే నెంబర్లో మీ 2 ఎకరాలు ఎక్కడున్నాయో చూపించాలని చెప్పి 2022లోనే అప్పటి ఎంఆర్ఓ పెద్దల భీమాయకు నోటీసులు ఇచ్చారు. నీ భూమి చూపించమని లింకు డాక్యుమెంట్ పట్టుకొని రమ్మని అడగగా ఆయన నాకు ఇక్కడ ఉన్నది 34 గుంటల భూమేనని, ఈ 2 ఎకరాల పేపర్లో తప్ప మోకపై లేదని, దానికి సంబంధించి ఎలాంటి లింకు డాక్యుమెంట్ లేవని లిఖితపూర్వకంగా రాసిచ్చారు. కానీ అధికారుల అలసత్వంతో ఆ భూమిని రెవెన్యూ రికార్డు నుంచి తీసేయలేదు. దీంతో భీమయ్య వారసులు ఆ భూమిని గిఫ్ట్ డీడ్ చేయించుకొని లేని భూమికి రైతు బంధు తీసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ విషయం మీద అక్రమ మార్గంలో లేని 2 ఎకరాల భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న అధికార పార్టీ నాయకులు జూలై చివరి వారంలో కంపెనీ భూములకు వెళ్ళి ఇందులో మాకు 2 ఎకరాలు ఉన్నాయంటూ గోడ నిర్మించడం మొదలుపెట్టారు. సర్వే నెంబర్ 564తో పాటు 565లో గోడ నిర్మాణం చేపట్టారు. దీనిపై సమాచారం అందుకున్న కంపెనీ ప్రతినిధులు హుటాహుటిన వచ్చి పనులు అడ్డుకున్నారు. దీంతో ఆ భూ ఆక్రమణకు వెనుక సూత్రధారి సర్పంచ్ పాత్రరాజు గారు వార్డు నెంబర్ రంగంలోకి దింపారు. ఈ భూమిని నేను కొనుగోలు చేశానని, అందుకే గోడ కడుతున్న సదరు వార్డు నెంబర్ దబాయించాడు. అయితే మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి అంటూ రెచ్చిపోయాడు. దీంతో నిర్గాంతమైన కంపెనీ ప్రతినిధి పోలీసులు ఆశ్రయించాడు. పోలీసులు కేసు పెట్టేందుకు వెనక ముందు చేయగా దేశంలోని పెద్ద సంఖ్యలో ఒకటిగా ఉన్న కంపెనీ ఉన్నతాధికారులతో సీరియస్గా చెప్పింది. దీంతో ఆగస్టు 2వ తేదీన ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో అవాకైన ఎంఆర్ఓ భీమయ్య వారసులను పిలిపించి మీ ఇక్కడ భూమి లేదా అంటూ ఆరా తీయగా నాకు పేపర్ పైన భూమి ఉంది, మోకపై లేదు, వాళ్ళు కుండ బదులు కొట్టినట్టుగా ఎంఆర్ఓ గారికి చెప్పిళ్ళు. దీంతో తప్పు జరిగిపోయిందని ఒప్పుకున్న తహసీల్దార్ సదరు వ్యక్తుల పేరుపై 2 ఎకరాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రద్దు చేయాలని కలెక్టర్కు రేఖ రాశారు. దీనిపై సీరియస్ అయిన కలెక్టర్ విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. ఇలా ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతుండగా మరోసారి శుక్రవారం సదరు అధికార పార్టీ నాయకులు భూమిలోకి చొరబడి గోడ నిర్మాణ పనులు పునఃప్రారంభించారు. ఇదంతా మంత్రి ప్రోద్బలంతో జరుగుతుందని, ఆయన నుంచి వస్తున్న ఒత్తిడితోనే జరిగిందని, తప్పుడు రిజిస్ట్రేషన్ రద్దు చేయాలకుండా తొక్కిపెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎఫ్ఐఆర్ నమోదును లెక్క చేయకుండా అధికార పార్టీ నాయకులు మరోసారి భూమిలోకి చొరబడడం వెనుక పోలీస్ రెవెన్యూ అధికారుల సహకారం ఉందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ఆ 2 ఎకరాల కబ్జాను తప్పించి ఆ కంపెనీకి అప్పగించాలని చెప్పి ఆ మంత్రి గారిని కోరుతున్నట్టు వార్త కథనం వచ్చింది. ఈ విషయం మీద ఆ పెద్దల
ఆయన పేరు బాపు, అంటే భీమయ్య వాళ్ళ కొడుకు బాపుకు నేను కాల్ చేయడం జరిగింది. నేనే కాల్ చేసినాను. బ్రదర్ మీరు భూమి విన్నారు కదా, వాస్తవానికి మీకు భూమి ఉందని అడిగినాను. అన్న మాకు ఉన్నది 34 గుంటలు మాత్రమే, మేము భూమి అమ్మిన మాట వాస్తవమే, పేపర్లో మాత్రం ఉంది, వాళ్ళు చూసుకుంటాను అని చెప్పిండు. ఇక్కడ దాదాపుగా 40 నుంచి 50 లక్షల భూమిని 6,50,000 కొన్నారు ఎకరానికి. మీరు గమనించవచ్చు. వీళ్ళకి ఇచ్చింది ఎంత అంటే 5 లక్షల ఎకరం, 5 లక్షల రూపాయలు ఒక ఎకరానికి ఇచ్చిళ్ళు. ఇంకా 1,50,000 రూపాయలు బాగున్నారట. సమ్ మధ్యవర్తుల ద్వారా జరిగిన ఒప్పందం అని చెప్పిళ్ళు. ఇక మధ్యవర్తుల పేరు ఎందుకంటే వాళ్ళు రూపాయికి ఆశతోనే చేసిళ్ళు, వాళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు. నేను పొద్దున సర్పంచ్ గారు, ఇందారం సర్పంచ్ని కూడా అడిగిన, మీకు ఏమైనా ప్రమేయం ఉందని. అన్న నాకు ఎలాంటి సంబంధం లేదు, అసలు సోలార్ వాళ్ళు ఎవరు నాకు తెలియదు, నా దగ్గర కూడా వాళ్ళు రాలేదు, ఇందారంలో డెవలప్మెంట్ జరిగితే మాకు మంచిదే కానీ చెప్పి సర్పంచ్ ఫైర్ చెప్పిండు. ఇది ఒక అంశం. నేను ఎంఆర్ఓ గారిని అడిగినాను, మేడం ఇది జరిగిన మాట వాస్తవేనంటే జరిగిన మాట వాస్తవమే, నేను కలెక్టర్ గారికి రాసినాను లెటర్ అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ క్లియర్గా మీకు కనబడతా ఉంది లెటర్, మీరు గమనించవచ్చు. అంటే పూర్తి స్థాయిలో లేని భూమికి, అంటే ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఒక్కొక్క దగ్గర నాకు 3 ఎకరాల భూమి ఉంది, కంపెనీకి 1 ఎకరం భూమి అమ్మిన, ఇంకా 2 ఎకరాలు కూడా కంపెనీకి అమ్ముకుంటా కదా, దాచుకోను కదా, అందులో లోపడున్న భూమికి నేను కంపెనీకి అమ్ముకుంటా కదా, అప్పుడే అమ్ముకునేవాడిని కదా. భూమి ఉండే అంటే, మోక మీద ఉండే అంటే, భూమే నిజంగా ఉండే అంటే నేను ఆ రోజే 3 ఎకరాలు అమ్మేవాడిని కదా, కంపెనీకి అమ్మలేదు. అక్కడ కేవలం పేపర్ మీదనే ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళకు పూర్తి స్థాయిలో ఎంఆర్ఓ కావచ్చు, పోలీసు వారు కావచ్చు, పూర్తి స్థాయిలో పంచనామా నిర్వహించి హద్దులతో పాటు సోలార్ కంపెనీకి అప్పచెప్పడం జరిగింది. అప్పుడు ఎవరు పోలేదు. ఇది మొన్న కొత్తగా ఈ మధ్యలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక 4 పేరు మీద చేసుకోవడం జరిగింది. 4 పేరు మీద చేసుకొని గోవార్కా నుంచి ఒక కాకా అని ఉంటాడు ఈ పెట్టుబడి పెట్టే అంశం లోపల. ఆ గోవార్కా నుంచి కాకా అనే వ్యక్తి ఇలా పెట్టుబడి పెడుతూ ఇదంతా నడిపిస్తూ ఉన్న సందర్భం గమనించవచ్చు. ఇక్కడ నేను ఆయన పేరు కూడా పూర్తి పేరు చెప్తాను, ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికైనా కూడా చెప్తా ఉన్నాం, ఇది సోలార్ కంపెనీ వస్తే నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది. ఒక 100-150 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆ ఓపెన్ కాస్ట్ వచ్చి అది లేచిపోయేదాకా కూడా, అంటే దాదాపు 20 కావచ్చు, 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, అప్పటి వరకు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్టు అవుద్ది. దయచేసి మంత్రి గారికి మా వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ అంశం మీద మీరు ఉన్నతాధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, రెవెన్యూ అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, పోలీసు వారితో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. బాజాప్తా ఆ భూమిని సోలార్ వాళ్ళ భూమి అది వాళ్ళకి అప్పచెప్పాల్సిన అవసరం ఉంటుంది. మోక మీద లేని భూమికి వీళ్ళు అడ్డం పడుతూ ఉన్నారు. కొత్త గ్యాంగ్ అవుట్ ముఠా తయారైంది. ఆ భూమి కాడ ఆ రోడ్డు కూడా మీరు గమనించవచ్చు, మీరు అటు ఇటు పోతాంటే చూడొచ్చు. మంత్రి గారు దాన్ని ఏమంటారు, గోడలు పెడతా ఉంటారు, దాన్ని ఏమంటారు, దాన్ని బిల్లలు పెడతా ఉంటారు. ఆ భూమి కాడ ఏదో లేని పేపర్లు తీసుకొస్తారు, చూపెడతా ఉన్నారు, కేసులు పెడతాను, బెదిరిస్తూ ఉన్నారు, రకరకాల పంచాయతీలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఎందుకంటే నేను మొన్న కూడా మీకు చెప్పడం జరిగింది, ఇప్పుడున్న చెన్నూరు నియోజకవర్గంలో కూడా కొంత ఎడ్జ్ మీకు ఉన్నది, మీరు గెలిచే అవకాశాలు అని చెప్తారు. ఇటువంటి అంశాలను కూడా మీరు పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో కొంచెం ప్రక్షాళన చేయకపోతే కష్టమైన పరిస్థితులు దాపరుతాయి. ఎందుకంటే నిరుద్యోగులకు మీరు ఎంతో కష్టపడి జర్మన్ అంటారు, జపాన్ అంటారు, రకరకాలు అన్నప్పుడు ఇక్కడ మనకు లోకల్లో ఒక కంపెనీ వచ్చింది, లేకపోతే ఇంకో కంపెనీ వస్తుంది కావచ్చు, లేకపోతే ఇంకో కంపెనీ వస్తుంది కావచ్చు, ఏ కంపెనీలు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో మీరు వాళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు నియోజకవర్గ బాధ్యులు కాబట్టి మీరు వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని చెప్పి మా వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీకు మీ దృష్టికి రాకపోవచ్చు, ఇప్పుడు వస్తుంది, మేము చెప్తా ఉన్నాం, దీన్ని మీరు పనిలో తీసుకోవాలి, ఏం చేయాలని ఆలోచించి వాళ్ళు న్యాయం చేయాలని కోరుతాం. ఎందుకంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే రేపు పొద్దున ఈ వ్యక్తే కావచ్చు, ఇంకా అనేక భూములు ఉన్నాయి, ఇంధనంలో అనేక భూములు ఉన్నాయి, అవన్నీ కూడా మేము బయట పెట్టబోతామన్నాం. ఇప్పటికీ ఒక వ్యక్తి 60-70 ఎకరాలు అమ్ముకొని కూడా ఇంకా మిగతా వాళ్ళకు పట్టాలు చేసుకుంటే అంత భూములు న్యాయని చెప్పి కోట్ల పోండి అడ్డు తిరుగుతూ ఉన్నాడు. అతని మీద కూడా మేము అనేక వీడియోలు చేయడం జరిగింది. అది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ నడుస్తూ ఉంది, కథ నడుస్తూ ఉంది వ్యవస్థ అంతా కూడా. ఇప్పుడు ఈ చిన్న చోట మూటాలు తయారైనాయి. ఈ చోట మూటాలందరూ కూడా అరికట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏదేమైనా కూడా ఇప్పుడు మంత్రి గారు అందరికీ కావాల్సిన వాళ్ళే, నాకు కావాల్సిన ఇంకోరికి కావాల్సిన వాళ్ళే. కావాల్సిన వాళ్ళు వేరు, పేరు చెప్పి పంచాయతీ చేసే వాళ్ళు వేరు. మీరు గమనించవచ్చు. ఇది మీరు చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం.